కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, గంట స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తామన్నారు, ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2,500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2,500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది.